సునీత విలియమ్స్ మరి కాసేపట్లో భూమి మీదకి రాబోతుంది. ఈ మూమెంట్లో మన మీడియా అంతా కూడా మాట్లాడుతున్నది ఏంటి? ఆమె ఏ సమయంలో వారి యొక్క స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లోకి వచ్చినారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి డాకింగ్ ప్రక్రియ అంటే విడిపోవటం అనేది జరిగింది ఏ సమయానికి ఏంటి, అండ్ ఏ సమయానికి ఆమె అక్కడి నుంచి భూమికి బయలుదేరుతారు, భూకక్షలోకి ఎప్పటికి ఎంటర్ అవుతుంది, దెన్ ఆ తర్వాత ఫ్లోరిడాలోని సముద్రంలో ఆ క్యాప్సూల్ ల్యాండ్ అవటం. ఓ రకంగా సముద్రంలో ఇంకంతే, నేను వేరే వాడు యూజ్ చేసి తెలుసుకోలే, సముద్రంలో క్యాప్సూల్ ల్యాండ్ అయ్యింది. దెన్ అక్కడ ఉన్నటువంటి నాసా వాళ్ళు కావచ్చు, మిలిటరీ వాళ్ళు కావచ్చు, ఆ క్యాప్సూల్ నుంచి వీళ్ళని తీసుకొని బయటకు వస్తారు. ఎలా? అప్పుడే పుట్టిన బేబీలా, ఓ రకంగా ప్రీ మెచ్యూర్డ్ బేబీలా, నెలలు నిండకుండా పుట్టినటువంటి బేబీ ఉంటుంది కదా, ఆ బేబీని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇంక్యుబేటర్లో పెట్టి కావచ్చు, ఇక రకరకాల వైద్య పర్యవేక్షణ. అలా ఇప్పుడు మన సునీత విలియమ్స్ని, బుచ్ విల్మోర్ని వీరిని అలాగే కాపాడుకోవాలి. వాళ్ళు నడవలేరు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా సాగదు, ఎముకల డెన్సిటీ వీక్ అయిపోయి ఉంటాయి, నిలబడలేరు. అసలు ఊహించడానికి భయంగా ఉంది నాకైతే. ఎందుకంటే 9 నెలల పాటు జనరల్గా 2024 జూన్లో వెళ్ళి ఉన్నారు వాళ్ళు. ఐ థింక్ మే ఎండింగ్ అనుకుంటా. హార్డ్లీ 10 డేస్లో అండి వాళ్ళు రిటర్న్ అవ్వాల్సింది. ఆ స్టార్ లైనర్ వాడి యొక్క క్యాప్సూల్ ఏదైతే ఉందో మొత్తం అది ఆ థ్రస్ట్లు పాడైపోయి, హీలియం లీక్ అయిపోయి, కంపు అయిపోయింది. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ వాళ్ళది, మన ఎలాన్ మస్క్ వాళ్ళది వెళ్ళారు, అంతా చక్కగా ఉంది, సరిగా ఉంది. కొత్తగా 4 వెళ్ళున్నారు వ్యోమగాములు. దెన్ దానిలో మన సునీత విలియమ్స్, బుచ్ విల్మర్తో ఇంకో ఇద్దరు కూడా రిటర్న్ అవుతున్నారు. దెన్ ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చాక మరలా చెప్పే కదా, ఫస్ట్ బేబీ ఫుట్ అన్నట్టు ఆ కాళ్ళు వచ్చేసి భూమి మీద నిలబడలేవు. ఇమ్మీడియట్గా వాళ్ళని అంబులెన్స్లోని తీసుకొని మొత్తం ఇంకా ఇంక్యుబేటర్లు పెట్టిన బేబీని ఎలా కాపాడాలో అలా కాపాడాలి వీళ్ళని. రిహాబిలిటేషన్ సెంటర్ అనుకోవచ్చు, అబ్జర్వేషన్ సెంటర్ అనుకోవచ్చు. ఇక మీడియా టచ్ చేయని నిజాలు ఏంటి అన్నప్పుడు, వీళ్ళు ఒక రోజులో భూమిని 15.5 సార్లు చుట్టేస్తారు. ఎందుకంటే వారు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందా, భూమి నుంచి 400 కిలోమీటర్లు ఎత్తు. అంతేనా అని అంటారేమో. భూమి మీద ఉన్నప్పుడు మనకు కనీసం ఒక 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మనకు కరెక్ట్గా అంత బాగానే ఉండేది. అదే ఎత్తున ఉన్నటువంటి 200 మీటర్లు ఉన్నప్పుడు ఒకసారి అసలు ఆలోచించండి, కనిపించినట్టు ఉండేది. దానికి భూమి నుంచి 400 కిలోమీటర్ల పైకి అంటే ఇంక మీరు ఊహించండి, అసలు ఏమంటారు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అండ్ అక్కడ వచ్చేసి సన్ నుంచి మూన్ నుంచి వచ్చే రేసు హడావుడి, అతనే లోతుకి రకరకాల హడావుళ్ళు. సరే వాళ్ళు లోపల ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, కాదనను. విషయం ఏంటంటే వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్ ఉందా, ఎంత స్పీడ్గా వెళ్తే 92 నిమిషాలలో భూమిని మొత్తం చుట్టేసేది ఒకసారి అంటే 27 కిలోమీటర్ల వేగం అండి. గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో తిరిగింది ఆ స్పేస్ స్టేషన్, అంత స్పీడ్గా. అండ్ దానికి సంబంధించి డైమెన్షన్స్ చూస్తే 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు. దానిలో మొత్తం 5 రూములు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక రూమ్ అన్నట్టు అనుకోండి. మళ్ళీ కామన్గా ఉండే ల్యాబు అదంతా వేరే. మరలా 1998లో ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తే అరౌండ్ 2001కి మొత్తం కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఆల్ వెళ్తూ వస్తూ ఉన్నారు. మన కల్పన చావ్లా ఉన్నారు కదా, 1997లో భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళ అనమాట అంతరిక్షంలోకి అడుగుపెట్టిన పర్సన్. 1997లో ఒకసారి వెళ్ళొచ్చున్నారు అంతరిక్షయాత్ర. 2003లో మరలా వెళ్ళేసి రిటర్న్ వస్తున్న మూమెంట్లోనే పాపం అది పేలిపోవటం జరిగింది. అలా ఆమె చనిపోయి అన్నారు. ఎందుకంటే ఈ అంతరిక్షం నుంచి భూకక్షలోకి వచ్చే మూమెంట్లో ఆ క్యాప్సూల్కి ఉండే వేగాలు ఉన్నాయి కదా, అవి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు 27,000 కిలోమీటర్ల వేగం ఉన్నటువంటి దానిని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పర్ అవర్ అంత స్పీడ్ బట్టి రావాలి. అది కూడా ఎలాగా, మొత్తం 1 అవర్ 1.5 అవర్ టైం, అరౌండ్ 3 గంటల 50 నిమిషాలు 3 గంటల 30 నిమిషాలకి ఏమో భూకక్షలోకి రావడానికి ఆమె స్టార్ట్ అవుతుంది మన కాలమాన ప్రకారం. రేపు మార్నింగ్ 5 గంటల 40 నిమిషాలు 5 గంటల 30 నిమిషాలకు ఆమె ఫ్లోరిడాలోని సముద్రంలో ల్యాండ్ అయింది. అది వచ్చేసి అమెరికా యొక్క కాలమాన ప్రకారం చూస్తే ఇప్పుడు మనకు మంగళవారం నైట్ అయిపోతుంది కాసేపు అయితే, వాళ్ళకు వచ్చేసి మంగళవారం స్టార్ట్ అయినట్టు. దెన్ వాళ్ళకి మంగళవారం సాయంత్రం అరౌండ్ 4 గంటల 40 నిమిషాలకేమో ఆమె అక్కడికి వచ్చింది అన్నట్టు. మీరు అనొచ్చు, భూమిని 92 నిమిషాలు ఒకసారి చుట్టేస్తున్నారంటే అసలు భూమి ఎంత చిన్నగా ఉంటుందండి వాళ్ళకని మీరు అంటారేమో. చిన్నగా ఉంటాం కాదు, మన భూమికి సంబంధించి వ్యాసం, దట్ మీన్స్ డయామీటర్, ఈ మూల నుంచి ఆ మూలకి అన్నప్పుడు 12,756 కిలోమీటర్లు ఉంది. దాన్ని వీళ్ళు మళ్ళీ భూమి నుంచి పై ఉన్నారు కదా ఉన్నప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, ఇది భూమి, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇలా తిరగాలి కదా, దెన్ ఇదంతా ఉంది కదా కక్ష, లైక్ అది అన్నట్టు. సరే సైన్స్ పట్టాలి చాలు, కల్పన చావ్లా లాగా కాకూడదు, విధిని ఎదిరించి దేవుడితో పాటు ట్రావెల్ చేసి 9 నెలల పాటు ఓ రకంగా ఒక గొప్ప యజ్ఞమే చేసి భూమి మీద తిరిగి వస్తున్నటువంటి మన సునీత విలియమ్స్ క్షేమంగా ఉండాలా. ఐఎమ్ షూర్ తాను కొన్ని కోట్ల మందికి ఒక ఐకాన్, ఒక ఇన్స్పిరేషన్. క్షేమంగా తిరిగి వచ్చాక రిమైనింగ్ విషయాలు మరిన్ని మాట్లాడుకుందాం. భారతీయులంతానేమో మన సునీత విలియమ్స్ మరో కల్పన చావ్లా కాకూడదు దేవుడని కోరుకుంటున్నారు. ప్రపంచం అంతానేమో భూమి మీదకి క్షేమంగా వస్తే చాలని కోరుకుంటూ ఉన్నారు. రెండింటి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే కల్పన చావ్లా హర్యానాలో పుట్టిన పర్సన్. పాపం ఆమె చనిపోయేటప్పటికి సునీత విలియమ్స్ కూడా స్పేస్ స్టేషన్ అనుకోకుండా చిక్కుకుపోయేసరికి మనల్ని భయపడుతూ ఉన్నారు. బట్ ఏమి కాదు, సునీత విలియమ్స్ గారికి సంబంధించి ఆమె భగవద్గీతను ఫాలో అవుతారు. అందులో స్థితప్రజ్ఞత ఉంటుంది, అందులో కర్మ సిద్ధాంతం ఉంటుంది, జ్ఞానయోగం ఉంటుంది, భక్తి యోగం ఉంటుంది. వీటన్నింటిలో కూడా నిన్ను నువ్వు ఎలా మార్చుకోవచ్చు, కష్ట సమయంలో నిన్ను నువ్వు ఒక క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ వైపు ఎలా మార్చుకోవచ్చు, భగవంతునితో నువ్వు కనుక ట్రావెల్ చేయగలిగితే నిన్ను ఆయన ఎలా కాపాడతాడు, ఇవన్నీ ఆమె నేర్చుకొని ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది.